మొదట ఒక డౌట్ బుచ్చిబాబు గారు, మీరు స్టోరీ రాసాక కోస్తారా? లేక కోసాక స్టోరీ రాస్తారా? ఏదైనా కానీ కోసేయడం మాత్రం ఖాయమనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నిజంగా కోయాల్సిన చోట కోయలేదు. పెడ్ డిఐ విషయానికి వస్తే ఇది పూర్తిగా బ్యాడ్ సినిమా కాదు. అలాగే గొప్ప సినిమా కూడా కాదు. జస్ట్ యావరేజ్ వన్ టైమ్ వాచ్. ఫస్ట్ హాఫ్ మొదట్లో హీరో ఇంట్రో చాలా బాగుంది. మళ్ళీ పుడతామా ఏంది అనే డైలాగ్‌తో హీరో క్యారెక్టర్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఫై, ఆ మెంటాలిటీ, ఆ యాటిట్యూడ్ బాగానే కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికే కథ ట్రాక్ వదిలి హీరోయిన్ ట్రాక్‌లోకి వెళ్తుంది. అక్కడి నుంచే కొంచెం సమస్య మొదలవుతుంది. జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే కథకు పెద్దగా ఉపయోగపడదు. కొన్ని సీన్స్ చూస్తుంటే క్యారెక్టర్ రాయడం కంటే కెమెరా ఫోకస్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు అనిపించింది. ఆ టైం మొత్తం హీరో జర్నీ లేదా స్పోర్ట్స్ ఎమోషన్ మీద పెట్టి ఉంటే సినిమా ఇంకా బెటర్ అయ్యేది. అయితే హీరోయిన్ ట్రాక్ అయిపోయాక సినిమా మళ్ళీ పికప్ అవుతుంది. క్రికెట్ ఎపిసోడ్స్, స్టేషన్ పాయింట్, ఇంటర్వెల్ బ్యాక్ ఇవన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. ఊరి సమస్య అనే ఎమోషన్ పెట్టారు. కానీ అది ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ కాదు. ఫ్లో మాత్రం ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో రెజ్లింగ్ పోర్షన్ సినిమాకి పెద్ద ప్లస్. ట్రైనింగ్ సీన్స్, కష్టపడే విధానం, మ్యాచ్‌ల బిల్డప్ బాగున్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ వచ్చే లవ్ ట్రాక్ సినిమా స్పీడ్ తగ్గిస్తుంది. నేషనల్ సెలక్షన్ వరకు బాగానే ఉంటుంది. రెజ్లింగ్ పూర్తయ్యాక సినిమా కాస్త డౌన్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ లెంగ్త్ ఎక్కువగా అనిపిస్తుంది. చివర్లో వచ్చే పెద్ద స్పీచ్ అయితే ఇంకా ట్రిమ్ చేసి ఉండాల్సింది. లాస్ట్ 30 మినిట్స్‌లో సినిమా ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఈ సినిమాకి అసలు సమస్య ఏంటంటే కమర్షియల్ ఫార్ములా కోసం చాలా బాక్సులు టిక్ చేయడం. హీరో ఇంట్రో, లవ్ ట్రాక్, ఊరి ఎమోషన్, పాటలు, క్లైమాక్స్ స్పీచ్ అన్నీ ఉన్నాయి. కానీ వాటన్నింటి మధ్య కోర్ ఎమోషన్ కాస్త వీక్ అయింది. హీరో వ్యక్తిగత జర్నీ మీద ఇంకా ఫోకస్ చేసి ఉంటే బాగా వర్క్ అయ్యేది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ అదరగొట్టేశారు. బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, స్పోర్ట్స్ సీన్స్‌లో ఆయన కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. క్యారెక్టర్ కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. కానీ ఆ పొటెన్షియల్ మొత్తాన్ని కథ పూర్తిగా ఉపయోగించుకోలేదు. శివరాజ్ కుమార్ గారు ఉన్న సీన్స్ చాలా బాగున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి బలంగా నిలిచింది. జగపతి బాబు డీసెంట్. మిగతా కాస్ట్ ఓకే. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగా వర్క్ అయ్యింది. ముఖ్యంగా బీజీఎం ఎలివేషన్ సీన్స్‌కి మంచి బలమిచ్చింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఫ్రేమ్స్, లైటింగ్, విజువల్స్ అన్నీ రిచ్‌గా కనిపించాయి. ఫైనల్‌గా చెప్పాలంటే క్రికెట్ ఉన్న చోట సినిమా బాగుంది. రెజ్లింగ్ ఉన్న చోట సినిమా బాగుంది. రామ్ చరణ్ ఉన్న చోట సినిమా బాగుంది. కానీ హీరోయిన్ ట్రాక్, ఊరి ఎమోషన్, క్లైమాక్స్ స్ట్రెచ్ వచ్చినప్పుడు సినిమా డిప్ అయింది. ఇంకాస్త ట్రిమ్ చేసి స్పోర్ట్స్ డ్రామాపై ఫోకస్ చేసి ఉంటే ఇది చాలా మంచి సినిమా అయ్యేది. ఇప్పుడు మాత్రం పీడీడీఐ ఒక యావరేజ్ వన్ టైమ్ వాచ్. రేటింగ్ 2.7 5/5. రివ్యూ నచ్చితే మన ఛానల్ చిత్రం భాలారే ఒరిజినల్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.